నాడు రమ్ము ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము పాపమెరుగని ప్రభుని కొరకు పాపముగను చేయబడెను పాపమెరుగని ప్రభుని కొరకు పాపముగను చేయబడెను శాపగ్రాహి అయ్యే సిలువలో శాపగ్రాహి అయ్యే సిలువలో పరుగిడి రమ్ము శాపగ్రాహి అయ్యే సిలువలో శాపగ్రాహి అయ్యే సిలువలో పరుగిడి రమ్ము ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము సిలువలోనే కైదాపుకొని కలుసనే క్షమకై ప్రార్థించి సిలువలోనే కైదాపుకొని కలుసనే క్షమకై ప్రార్థించి సహించి ప్రాణమిడే నీ కొరకు సహించి ప్రాణమిడే నీ కొరకు పరుగిడి రాము సహించి ప్రాణమిడే నీ కొరకు సహించి ప్రాణమిడే నీ కొరకు పరుగిడి రాము ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము ఒకసారి బైబిల్ ఎత్తి అందరం బైబిల్ వచ్చిన వాడి తర్వాత వాక్యం విందాం బైబిల్ ఎత్తండి శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినము పఠించిన ప్రేమతో నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, if you like all the way, all the best book to read is the Bible. వాక్యం విందాం ప్రియమైన పైడాల వాసులారా ఈ సాయంకాల సమయంలో మరి మేమెంతో ప్రేమతో ఇంతమందిగా సంతోషంతో పాటలు పాడుకుంటూ ఈ విధంగా ఈ గ్రామానికి రాగల కారణం శిలువ వేయబడిన యేసుక్రీస్తును అని గురించిన ఉద్దేశమే. ప్రియ స్నేహితులారా, అయ్యా అమ్మ, ఈ సాయంకాల సమయంలో మిమ్మల్ని ఎంతో ప్రేమపూర్వకంగా మేము మిమ్మల్ని బతిమాలుకొనిచున్నాం. అది ఏమంటే మీరు ఎక్కడున్నా సరే, ఏ చోటనున్నా, ఏ స్థలంలో ఉన్నా నెమ్మదిగా మరి సంతోషంగా మేము చెప్పబడుతున్న ఈ కొద్ది మాటల మీద మేము గమనం ఉంచినట్లయితే కొద్ది మాటలను మేము మీతో పంచుకొని మేము ముందుకు సాగి వెళ్ళిపోయే వారంగా ఉంటున్నాం. ప్రియ స్నేహితుడా, మీరు చూసిండొచ్చు, ఇలాగ ఎంతోమంది వచ్చింటారు, ఎంతోమంది ప్రకటించింటారు, ఎంతోమంది వెళ్ళిపోయింటారు. మీరు చూసిండొచ్చు స్నేహితులారా, వస్తుంటారు, వెళుతుంటారు, పోతుంటారు లేని మీరు మీ హృదయాల్లో మీకు ఒక ఆలోచన రావచ్చు, కరెక్టే. అయితే మరలా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ పైడాల గ్రామాన్ని జ్ఞాపకం చేసుకొని మరలా పంపిస్తున్నాడు తన ప్రజలనంటే అది నీకోసమేమో, అది నీ గురించేనేమో. కనుక ఈ సాయంకాల సమయంలో చెప్పబడుతున్న మాటల మీద నీ గమనం ఉంచవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని మేము వేడుకొనిచున్నాం. ప్రియ స్నేహితులారా, బైబిల్లో ఈ విధంగా రాయబడి ఉంటున్నది ఒక వచనం ఏమిటంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను
ఈ లోకానికి వచ్చినాడు. అయ్యా అమ్మ, ప్రభువైన యేసుక్రీస్తు వారంటే సహజంగా మరి మానవుని యొక్క హృదయంలో కలిగే ఆలోచన, ఆయన ఒక వర్గానికి చెందిన దేవుడు, ఆయన ఒక కులానికి చెందిన దేవుడు, ఆయన ఒక మతానికి చెందిన దేవుడు అని మానవులకు ఆలోచన రావచ్చు. అందుకే దేవుడు రాసినాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఒక కులానికి సంబంధించిన దేవుడు ఏమాత్రం కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మతానికి సంబంధించిన దేవుడు ఏమాత్రం కాదు. ప్రియ స్నేహితుడా, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని దేవుని వాక్యంలో రాయబడింది. భూమి మీద ఉన్న సర్వ మానవ జాతికి, సర్వ మానవాళికి ఆయన ప్రభు, ఆయన దేవుడై ఉన్నాడు. మానవుడు తన యొక్క జీవితంలో జీవిస్తున్నప్పటికీ, తన యొక్క పాపపు జీవితంలో జీవిస్తున్నప్పటికీ మానవుడు అనేక పాపములు మూట కట్టుకుంటూ ఉన్నాడు. ప్రియ స్నేహితుడా, మనం అనుకోవచ్చు, అయ్యా మరి మా జీవితంలో ఏమి పాపం లేదు, మా జీవితంలో ఎటువంటి అన్యాయం లేదు, మీరు పొరపాటున మా దగ్గరకు వచ్చినట్టున్నారు, మీరు మాకు చెప్పాల్సిన మాటలు కాదు అని మీ హృదయంలో ఆలోచన రావచ్చు. ప్రియ స్నేహితుడా, నువ్వు ఆ రీతిగా అనుకుంటున్నావంటే నువ్వు పొరపాటు పడినట్టే. ప్రియ స్నేహితుడా, దేవుడు భూమి మీద చూసినప్పుడు ఎవరే కానీ మంచివారు కానరాలేదట. నరుల హృదయము అంతా చెడిపోయి ఉంటున్నది. ఎప్పటి నుంచి చెడిపోయి ఉంటున్నది నరుల హృదయం అంటే, ఒక వయసు వచ్చినప్పటి నుంచా, యుక్త వయసు వచ్చినప్పటి నుంచా, వృద్ధాపం నుంచి వచ్చినప్పటి నుంచా కాదు అయ్యా. నరుని యొక్క హృదయము బాల్యం నుండి చెడిపోయి ఉంటున్నది. బాల్యం నుంచి చెడిపోయి ఉంటున్నది అంటే చిన్నతనం నుంచే చెడిపోయి ఉంటున్నది. ప్రియ స్నేహితులా, నేను చెప్పబడుతున్న మాటలు కాదు కానీ, నువ్వు ప్రతిరోజు పేపర్ చదువుతావు, ప్రతిరోజు టీవీలో వార్తలు చూస్తూ ఉంటావు. అయితే అక్కడ ఎంతో ఘోరమైన పాపాలు జరిగేటి మనం చూస్తుంటాం. ఎటువంటి పాపాలంటే అవి చదవలేక, అవి చూడలేక ఒకసారి మనం టీవీని ఆఫ్ చేసే సందర్భం, ఆ ఘోరమైన వార్త చదవలేక ఆ పేపర్ మూసివేసే సందర్భం. ప్రేక్షకులు, ఎటువంటి వార్తలంటే ఈ కాలంలో మానవునికి పాపం చేయడానికి హద్దు ఏమాత్రం లేకుండా పోతుంది. ఈ కాలంలో మానవుడు పాపం చేయడానికి మరి చెల్లరేగిపోతున్నాడు. ప్రియ స్నేహితుడా, ఈ కాలంలో మానవుడు పాపం చేయడానికి వయస్సు, మరి కులము, మతము ఏదే కానీ అడ్డు రాకుండా పోతాను. స్నేహితుడా, మానవుని యొక్క పాపం మనం జ్ఞాపకం చేసుకుంటే ఎట్లుందంటే వాయు వర్షాలు లేకుండా ఈ కాలంలో పాపం చెల్లరేగిపోతా ఉంది. మనం ఎక్కడ చూసినా మనం ఈ సందర్భంలో ఒక సందర్భం చూసినాం. ప్రియ స్నేహితుడా, ఏదంటే మన మెడిసిన్ కాలేజీలో ఒక విద్యార్థిని భయంకరంగా ప్రియ స్నేహితుల ఎంతో పాడు చేసినారు. వారికి దయ లేదు, వారికి దాక్షిణ్యం లేదు, వారికి ప్రేమ లేదు. ఒక ఆడబిడ్డను, ఒక ఆడ కూతుర్ని ఎంతో దారుణంగా మరి పాడు చేసిన సందర్భం ఉంది. దీనికి కారణం ఏంటంటే మానవుని యొక్క పాపానికి హద్దు ఏమాత్రం లేకుండా పోతుంది. మానవుడు పాపం చేయడానికి ఏమాత్రం భయపడడం లేదు. తనకు అనుకున్నది అనుభవిస్తున్నాడు, తనది తీర్చుకోవాలన్న కోరిక తీర్చుకుంటున్నాడు. ఏమాత్రం మరి భయపడడం లేదు. ప్రియ స్నేహితుడా, అలాగే పాపం చేస్తూ మానవుడు చివరికి ఒక దినాన మరణించాల్సి ఉంటున్నది. కూర్చున్న నీకైనా మరణం తప్పదు, నిలబడి చెప్తున్న నాకైనా మరణం తప్పదు. ఎక్కడ ఉన్నా సరే మానవుడు ఏదో ఒక రోజు తాను మరణించక తప్పదు. ఇది మానవుడు ఎరిగిన సత్యం. ప్రియ స్నేహితుడా, కాదంటారా? ఈ మాట వాస్తవం కాదంటారా? నిజం కాదంటారా? మానవుని జీవితంలో మతం అనేది ఒకటి ఉండొచ్చు, డబ్బు తాత్పర్యాలు ఒకటి ఉండొచ్చు, చిన్న పెద్ద ఒకటి ఉండొచ్చు. అయితే మానవుని యొక్క జీవితంలో ఎటువంటిదైనా సరే జరిగేది రెండు ఖచ్చితంగా జరుగుతాయి. అవి ఎవరు తప్పించుకోలేరు. ఎటువంటి గొప్ప కులం వారైనా, ఎటువంటి చిన్న కులం వారైనా, ఎంత మన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఎవరైనా సరే అవి ఎవరు తప్పించుకోలేరు. మొదటి పుట్టక, రెండోది మరణం.